నమస్తే అండి, నేను మీ బోనశ్రేణు. ఇలా చూడండి ఒకసారి, ఈ రేషన్ బియ్యం అనమాట అండి. ఈ రేషన్ బియ్యం కోసం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తానండి. చూడండి, వాటర్ వేస్తున్నానండి ఇప్పుడు ప్రజెంట్ నేను. చూడండి, వాటర్ వేస్తున్నానండి. ఒకసారి దగ్గర రండి. ఇలా చూడండి, ఇగో చూసారు కదా, కొన్ని బియ్యం తేలిపోయి కదండి. అర్థమైంది కదండి మీకు? కొన్ని బియ్యం తేలిపోయి, ఈ బియ్యం తేలిపోతుంటేనండి మా ఆవిడ వంట చేసేటప్పుడు ఈ బియ్యం తేలిపోతున్నాయి కదా, ఏమండి కొన్ని బియ్యం తేలిపోతున్నాయండి, పైగా సాగుతున్నాయి, నొక్కుతుంటేనే మన బియ్యం గింజలా కొరకడతలేదండి. ఈ ప్లాస్టిక్ బియ్యం కలిపేస్తున్నారు ఏమండి బాబు, ఇది తినడం వల్ల మనకు అనారోగ్యం రావచ్చు, కాబట్టి మనం ఈ బియ్యం మానేద్దామండి బాబు అంటుంది. అసలు అంతలా ఎందుకు జరుగుతుంది? అసలు ప్లాస్టిక్ బియ్యం వేరే దేశంలో ఉన్నాయి కానీ మన దేశంలోకి రాలేదు కదా అని చెప్పి దీనికోసం తెలుసుకున్నాను అనమాట అండి. తెలుసుకున్న తర్వాత నాకు మైండ్ బ్లోయింగ్ అనమాట అండి, మామూలు విషయం కాదనమాట అండి. మీలో చాలామంది మా వైఫ్ లాగా అనుకుంటుంటారు, ఏమని ప్లాస్టిక్ రైస్ కలిపేస్తున్నారు రేషన్ బియ్యంలో అని చెప్పేసి. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టు అనమాట అండి. ఈ చూడండి, రైస్ చూడండి ఎలా తేలిపోయిందో. ఇదంతా కూడానండి ఫోర్టిఫైడ్ రైస్ అనమాట అండి. మీలో చాలా మందికి తెలియదు, దీన్ని ఫోర్టిఫైడ్ రైస్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ అనమాట అండి పని కట్టుకొని కొంతమంది రైస్ మిల్లర్స్కి డీలర్షిప్ ఇచ్చి ఈ రైస్ని తయారు చేస్తుంది అనమాట అండి. అంటే కొన్ని రకాల పిండి పదార్థాలతో ఈ రైస్ని తయారు చేస్తారనమాట అండి. ఈ రైస్ తయారు చేసి మన కలపాలని పని ఏంటి అని చెప్పేసి మీలో చాలామంది అనుకుంటారనమాట అండి. ఎందువల్ల అంటే మన ఇండియాలో ఉన్న ప్రజలు పౌష్టికాహార లోపంతో ఉంటున్నారనమాట. అంటే ఎక్కువగా గర్భిణీ స్త్రీలు అలాగే 10 సంవత్సరాల లోపు పిల్లలు కూడా పౌష్టికాహార లోపంతో ఉంటున్నారనమాట అండి. వాళ్ళ కోసం అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ పని కట్టుకొని రైస్ తయారు చేసి కలిపిస్తుంది అనమాట అండి. తినడం వల్ల మనకు ఉపయోగం ఏంటనుకుంటున్నారు? మన పిల్లలందరూ కూడా కొంత పటిష్టంగా ఉంటారనమాట అండి. పైగా ఆడవాళ్ళలోని రక్తహీనత సమస్య తగ్గుతుంది అనమాట అండి. అలాగే కొన్ని విటమిన్స్ కోసం ఉన్నాయి, అవి మా పదాలు మనం పలకలేం కదా, మీకు తెలిసిందే. కాబట్టి చాలా ఉపయోగం అనమాట అండి. మీరు కూడా ఇట కడిగేటప్పుడు ఇలా దేవేసేసి ఇలా పక్కన పాడేస్తారేమో అలాంటి చేయకిందనమాట. పని కట్టుకొని సెంట్రల్ గవర్నమెంట్ మన మీద ప్రేమతోటి శ్రద్ధ తీసుకొని కల్పిస్తుంది అనమాట అండి. మీలో చాలామంది తేలిపోతున్నాయి కదా అని చెప్పేసి ఇవన్నీ కూడా తీసి పక్కన ఆడేస్తున్నారు. అలా చేయడం చాలా పొరపాటు అనమాట అండి. కాబట్టి కొంత అర్థం చేసుకోండి. ఆ రైస్ కూడా జాగ్రత్తగా కలిపి వాడుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటామన్నమాట, మనం హెల్తీగా ఉంటామన్నమాట అండి. అది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇదైతే మాత్రం ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అండి, మీకు కూడా తెలుసు కదా. కాబట్టి ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.